రైతులు వేళ ఎక్కడ పోతారు అలవి ఏం చెప్పిందా 7 మంది నా కొడుకు లేఖదారు వెళ్ళారు 300 మంది యుద్ధగాలు మునుపెప్పుడు వినారు 12 మంది పాలగాలు పొద్దుగా వినారు నాకు మాన రచ్చగాడికి రాగత్తలు వినారు మధ్య మానవుడికి కిందకి నన్ను వినారు. అయ్యో నీ అక్క నీ అమ్మ మీ నాయన నన్ను అన్నిందా ఎట్లా పెట్టుకుని అన్నది నా వైపు చూపిస్తే నన్ను చూపించలే అట్లా కోసి చేద్దాం ఎట్లా చూసుకున్నప్పుడు బ్యాకు అని మీ నాయన నన్ను మీ నాయన నిన్ను అన్నాడని చెప్పాను లేక నన్ను అనుకున్నావా మీ నాయన నన్ను అన్నాడు బ్యాకు అని ఆకుదోట ఆరిపిండి చెరుకుదోట చేతులు పట్టింది మునగదోట మునిగిపిండి రాకుదోట రాలిపిండి వాటిని తీసి ప్రాబ్లం చెప్పండి తలారు కూడా ఏంటమే మా నాయనకి మేము 7 మంది కొడుకున్నాము 7 మంది అప్పటికి నువ్వు ఎందరు పుట్టినాను ఎందరికంటే పెద్దవాడు చిన్నవాడు పెద్దవాడు పెద్ద గోవింద రెడ్డి తెలుస్తానులే 7 మంది కుమారులకి 6 మందికి మాత్రమే ఎద్దులు ఉన్నాయి. మా చిన్న తమ్ముడు ఎంగల్ రెడ్డికి ఎద్దులు లేని కారణం ఒకరి మీద ఒకరు వంతులు వేసుకొని ఇలా చేద్దాలు చేయకపోతే ఏళ్ళు పడినాయి కలర్ కూడా అట్లాగనే చేద్దాలు బాగుండాలంటే మాతో బట్టి మా తమ్ముడు కూడా ఎద్దులు తీస్తే చేద్దాలు సక్రంగా చేస్తాం లేకపోతే కంపకి 7 వాకిళ్ళు అని చెప్పి మా తండ్రి గారు చెప్పు ఏం కూలర్ పనికొచ్చి ఈ ప్రకారం నిద్రపోయి ఆడాడ పడిపోతా అంటే ఎట్లా చేద్దాలు బాగుపడేది మా తమ్ముడు కూలర్లు వీళ్ళందరూ పనులు చేసుకుంటాను ఎమ్మ మన్నాడు పొగిలింది అనుకో 3 రోజులు లేదేమో మని నాటుకుంటూనే ఉంటుందో లేకపోతే 3 ఎకరాలు ఒకటే రోజు నడుస్తుంది ఏమనుకున్నావా 3 ఎకరాలు అది అయిపోతానే ఎత్తుకోవచ్చు మళ్ళీ అట్లా పట్టు పెట్టలేదు కదా అవన్నీ కాదు మా తండ్రి గారికి ఆ మాట చెప్పు చెప్తా అందరు నా కొడుకులతోనే అనిపించుకున్నాను నేను అప్పా రెడ్డి పోయింటే ఏం చెప్పారు మళ్ళా మెట్ట కొట్టి పెట్టాల సైకిల్ ఎత్తుకొని పోయినా మళ్ళా నీకే తాగేస్తే సైకిల్ వస్తుంది గాడి అనుకుంటావా నీ కొడుకు దగ్గరికి పిండిపా ఏం చెప్పారు ఏ తలారి మా తండ్రికి మేము 7 మంది కుమారులము 6 మంది కుమారులకు మధ్య రామనిద్ర దుప్పాటు కూడా చేద్దాలు చేస్తున్నాం అందరికంటే చిన్నవాడు మా బుద్ధులు తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఎవరి పైన ఒకరు వంతులు వేసుకొని చేద్దాలు ఈ విధంగా 10 ఏళ్ళు పడి ఉన్నాయని చెప్పారప్ప ఏమి ఈ 6 మంది సమానంగా నీ చిన్న కొడుకు కూడా ఎద్దులు తెస్తే చేద్దాలు చేస్తారంట లేకపోతే కొంపకి 8 దాకిట్లంట 8 నాకున్నది 7 మంది కదా నువ్వు ఎక్కడ పడితే న్యాయం అయిపోతావా నువ్వు కూడా బాటను తీసుకొని జాయి శవాసుడు మర్చిపోయి నీ ఎత్తుగా ఉండవుగా అందుకే ఏమి నా చిన్న కుమారుడు వెంకరెడ్డికి ఒకరికి ఎద్దులు లేని కారణమన నా 100 ఎకరాల చేతి మంది పందిరిపోతుండగా నా చేతి వీళ్ళు అవ్వడానికి వీలు లేదు నా కుమారుడు చెడిపోవడానికి వీలు లేదు ఇప్పుడు కూడా పుట్టుకుంటానే వస్తాడు చూడ ఎంగళరెడ్డి అని చూడ అట్లా అర్థమానం అయిపోయింది నాకు అర్థమే కల సొమ్మ రాయ్ నా చేతి వీళ్ళు అవ్వడానికి వీలు లేదు నా కుమారుడు చెడిపోవడానికి వీలు లేదు ఇప్పుడే పరమ దేశాన్ని పాల్గొన్న పరిపెట్టమన్నా నా చిరునాటి నేత సర్రప్పు గురప్పున్నాడు అతను చెత్తకి వెళ్ళినా నా గాడి నేను పాటి కూడా తీయించింది అవునవును నువ్వు తక్షణం అంతపురం వెళ్ళి అందాలు రాని అప్పుడు పోతే నా భార్య సరే రాకున్నది ఈ రెడ్డి వారి ఆజ్ఞని చెప్పి సభామంది పిలిపించురా అమ్మనా ఏమిరా అమ్మనంటే అంత ఉల్లాసం నాకు భలే బెమ్మ అమ్మంటే వేలకు వేస్తా నా కొడక తిన్నింటి వస్తాను ఎవరు ఎట్లనే బాగా సొమ్మె ఆకలి టైం నాకు 2 days ఇది అందుకు బెమ్మ తినేసి రా తోడుకోండి సరే అనుమానం నా కొడుక ఏం లేదు ఈ పక్కన అనుమానాలు పెట్టుకుంటే మమ్మీ నేను బాగుపడి మా ఆడే పట్టుకోండి అమ్మ నువ్వు ఇద్దుగా చెలియాడి వైపే వస్తున్నా కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్నారు
నేర్చుకోండి మీరు ఇట్లా పాడాలని ఆశ పోయింది. అమ్మా దొరసారి నాకు రాజా వచ్చేసా పెట్టానమ్మా దొరహ తమినాడు ఆవిడ అవునా తగదాగా మేరీ తెగి తంతపుగాడిలో గోరి తిగనిగా అవునులే ఈ అందమంతా చూసి నేను మురిసిపోతి జనా బాబు ఎవరు బాబు ఏమని బాధ చచ్చిపో ఏం మనలా ఎవరు మీ నేను చుట్టం అనుకుంటా ఎవరనుకుంటువి నాకు తెలిసిలే ఎవరనుకున్నావురా రవీంద్ర లవర్ కాదు నువ్వా లారీ ఈ ఓలిగొండ పరిపాలన చేసిన పెదరాగురెడ్డి భార్య అయినా నన్ను చూడగా పట్టపదొరసాని అంటారు నైనా దర్శనమ్మా నేనే బాబు ఎవరో పిల్ల దొరికింది రెడ్డి ఎక్కడ రెడ్డి పదమా పద పద పదమా ఏమి అట్లా నాద నాద నా ప్రణనాద ఓ ప్రాణనాద ప్రణనాద అయ్య దండములే బలి వేలు దండము నా ప్రాణనాద ఓ ప్రాణనాద చాలా పని వేదంతా నా ప్రాణనాద మరి మీ పాదలు సలగవర్తులము దేవి మహాభాగ్యం అండి. భామ ఈ దేవు సభకు నేను పిలిపించిన మాత్రమున ఏమని పిలిపించారండి? తెలుపుతున్న ఆలోచించి వినుము.
ఉండగా 6 మందికి ఎద్దులు ఉన్నాయి, చక్కగా చేద్దాలు చేస్తున్నారు. అవునులే. మన చిన్న కుమారుడు వెంగళరెడ్డికి ఎద్దులు లేని కారణం మన సరే. ఒకరు వింతలు వేసుకొని చూసు. అంత మందిరి పోతున్నది. అవునులే. నువ్వు తలారి వాడిని వెంట తీసుకొని వెళ్ళి సత్యవన్న 30,000 రూపాయల పైకి కట్టి పంపినా నేను పరమణ దేశం ఎద్దుల వేరం పోదలుచు ఉన్నాను. అలాగే నా పలుకులను ఆలకించండి నాత. అలాగే చిన్న కొడుకు వీళ్ళకి పెళ్ళేగా లేదు లేదు. మరి దేశం ఎద్దలు మేరపోతున్నారు. మనకి 7 మంది కుమారులు ఉన్నారండి. 6 మంది కుమారులకు పెళ్లిళ్ళు చేస్తాము. చిన్న కొడుకు వెంగళరెడ్డికి పెళ్లి కాలేదు కావున ఇక్కడ మంచి అమ్మాయిని చూసుకొచ్చినా పెళ్లి చేసేస్తామండి. ఈ కోరిక ప్రకారమే దేవి అలాగే సద్యనం కట్టి పంపిస్తానండి. అలాగే కట్టు పంపు. మన రెడ్డి మాటలు అలాగే మా రెడ్డి వారి ఆజ్ఞాచార ప్రకారం 4 రోజులకు సరిపడింది సత్తి భోజనం కట్టి 10,000 డబ్బులు కట్టి తీసుకొచ్చాడు ఆయన. జాగ్రత్తగా ఎద్దులు వేరం వేసి జాగ్రత్తగా ఎద్దులు తీసుకొని ఒక చిన్న పాపను చూసుకొని వచ్చేయండి. చిన్న పాప నుంచి ఇట్లా పాప ఆడిపోతాను చూడు ముందర. అమ్మ అయితే మన వెంకటరెడ్డి బాగా కొట్టిందమ్మా. ముందర 2 ఫోన్లు వేసుకున్నానమ్మా. అట్లా పాపం చూసుకున్నాయినా ఊర్లో మెట్లతో పట్టినా కాదు పాయం పెట్టుకొని మా నాన్నకి ఇచ్చిన అట్లా పాయం పెట్టా. సరేలే అట్లా పాపం కాకుండా ఇంకా వచ్చి ముదిరిపీట పాపం చూసుకురా. పెళ్ళి మర్చిపోయి చచ్చిపోవాలా. అట్లయితే గంగలమ్మే బెస్ట్. పిసికి పిసికి నా బట్ట మంట ఎత్తుకుంటానంటే బ్యాగ్ లేకేమో చేయి పెట్టే సంగతి ఉండా రియల్. సరే వెళ్ళొద్దురా నాయనా. వాళ్ళ కవర్లో వేసింది కదా సంగతి మొత్తం ఆ మొత్తం అనుకునే ఉంటా అనుకుంటాలే. సరే బాయ్. భద్రమ్మో నీకు ఎట్లా పనుకుంటే తెలియదు. మొన్న తెరిచేసుకొని పనుకుంటే 3 కుక్కలు దాకినాయి. నా బట్ట ఏంది వాకిలి ఇంటి వాకిలి. అవునా సరే వెళ్ళొస్తానైనా. జాగ్రత్త. సరే బాయ్ బాయ్. అయ్యా పైస్తా. సరే ఊళ్ళో వాళ్ళు చూస్తే నేను పెట్టుకోనదు అనుకోండి. ముందే బాధించి ఎక్కలేని బాధలు పెడతాను నాకు. కూర్చున్నావు కదా మూట. అమ్మ కట్టిందే ఏం కట్టిందా?
అంటే అమ్మ తిరిగింది అనుకోద్దా వచ్చింది అన్నమ్మ. అయితే ఆలస్యం లేక ఇంకా అలాగనే బయలుదేరుదామా? పదాపస్సమే ఉగాది రోజు దబాలిస్తున్నాం. ఇదే పాగేటవాడు. ఈ పాగేటవాడికి చేరవచ్చాము కనుక దగ్గర భోజనంలో భోజనం చేసుకొని అది పిమ్మట పాలగుండా పరిపట్టం బయలుదేరుతామరా? అలాగే బయలుదేరుతామా? అంత పాగేటట్టు బదిలి నాడు నా పలుకులు గాని నా స్నేహితుడైన సర్దాపు గురువు వస్తున్నాడు చూడరా. అది నా సర్దాపు గురువు అన్నా. రెడ్డి గారు ఇంత దూరము ఇంత వేళ ఎందుకు వస్తావయ్యా? ఏమి నేను వచ్చి నువ్వు తాంతపడుతున్నావా? అవును పారెడ్డి గారు. అలాగే తెలుపుతూ ఆరోగ్యం ఉన్నాయా? ఉండగా 6 మందికి ఎద్దులున్నాయి, జాలి చేస్తున్నారు. నా చిన్న కుమారుడు వెంగళరెడ్డి గిద్దలేని కారణమున ఒకరి మీద వంతులు వేసుకొని నా చేతి వంత మట్టమవుతున్నది. నా గాడి దగ్గర నా ఇంటి దగ్గర ఎద్దులు కాదు నీ కుక్కడికే తెలుసు కనుక నీ సాయం కోరకు వచ్చి ఉన్నాను. నీవు దయగలసి నా చిన్న కుమారుడికి రామచంద్రుడితో పాటుకున్నది ఇచ్చిన నీ పేరు చెప్పుకొని సంగతి జాలి చేసుకుంటామన్నా. రెడ్డి గారు ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చిందిరా? చింతాకంత చిట్టికలో రాగితే ఎదురు తోలు పంపించింది కదా.
ఏదో మాట సామెత కన్నానులే. అయినా నీవంత శ్వాసం నిలబడే కనుకని నిన్ను చూసినట్టుంటుంది, ఎద్దుల బేరం చేసినట్టుంటుంది అని వచ్చి ఉన్నాను. ఎద్దులు కొనడానికి బుద్ధివంతుడు, తెలివైన వాడు, నా తలారివాడు. అలాగనే రెడ్డి గారు నీ ఎంట పంపిదను మంచి రామలతం దుబాటి కొల్ల తీసి నా ఓలవను తోలంపించండి. అలాగనే పంపించయ్యా, తోలు పంపిస్తాను. నాయనా తలారి నా స్నేహితుడు సర్దాపు గారు ఉన్నా వెనకింటి వెళ్ళి మంచి ఎత్తులు తీసుకొని రాడు. సరే సమయ బాగున్నావునా? బాగున్నానా? నువ్వు బాగున్నావా? అమ్మ నాయన చచ్చిపోయాడు. వచ్చిపోయారంటారా చెప్పు అన్నలా చచ్చిపోయారంటుంది. మా నావుని ఎద్దులు ఎన్నేవే? ఆవుల మంది అంతా మందే ఇది. ఏంటి అలా తాలాడుకో. ఏంద్ర మా నావులు ఎద్దులని కళ్ళు పెట్టి పిలుస్తానయ్యా? నిన్నంతా నామజాన కర్రలు వేసినాయి, అలా మిలకరిస్తానేలే. మందు పెట్టినా మళ్ళీ తెల్లారికి బాగా అయిపోతాయి. అయిపోతాయా? ఏమి ఇవి ఎట్లా కుంటుకుంట్లే లేకపోతే ఎట్లా ఇవన్నీ? లేదు మందు పెట్టినా కొంచెం మాలు పడితే పడుకో. అట్లా మంచి బీన్ ఇట్లా సరే గినా ఆ లాస్ట్ రోజు ఆ రెండు ఎంత చెప్పు చూడు. నాకు గుడ్డ కింద వ్యాపారము, దళారు వ్యాపారము, చేతులు పిసుకునేది నచ్చవా? నాకు నచ్చను. నువ్వు చెడిపోకూడదు, మేము చెడిపోకూడదు. ఎంత ఒక రేట్ అను ఆ రెండు ఖచ్చితంగా అమ్మమన్నా. ఎలా? ఆ ఎద్దు ఒకటి ఆవుల మీదకి వదిలినా, ఇంకొక ఎద్దు వచ్చి బాయికొండకు వదిలినా. ఆ ఎద్దులు అడతాను నీకు ఎట్లా బుద్ధి పడుతున్నది. ఈ పక్కదే బాగుండేది స్వామి, అది లేకపోతే మళ్ళీ ఏమన్నా ఉందా? స్వామి అదే ఆవుల మీదకి వదిలినదే, లేకపోతే ఆవుల మంది యాటింటి వచ్చింది అనుకుంటున్నావా? అయితే వదిలేసినావు దాన్ని. సరేలే అవి రెండు చెప్పు. అవైతే చెప్పు. ఇస్తాను. ఏదో దానిలో నమ్ముకొని బతుకున్నా కాబట్టి ఏదో 40,000 ఇచ్చి పట్టుకొని పో. తప్పుడు నా పడక కడుపు కూడి తింటావో సంగటి ముద్ద తింటావు నువ్వా? నా కొడక అది ఆటి నుండి కుంటుకుంటూ వచ్చింది, దానికి 40,000 ఇస్తున్నా. కాలు మన గట్టి గట్ట కొంచెం కొరసాయి. 40,000 మేము ఏం నీకు దండ పెడతాం. 40,000 మా దగ్గర లేదా? ఇంకంతే సవా 52,000 చేసుకో. వేసిన ఎట్లా 12,000 తగ్గించేస్తే నేను ఎట్లా బతికే నా పన్నా బట్టలకు కూడా చెప్పుకోవాలన్నా. ఏమో అనుకోద్దు. 30,000 ఇచ్చినా ఎంత? 30,000 అయినా తెలిసిన దగ్గరికి వస్తే ఇట్లా వ్యాపారం. 30,000 అంటే ఆట నుంచి తెచ్చుకుంటారు మేము. ఇంక నోరు తెస్తే 66,000 రా. చెడిపోతామన్నా. ఏం చెడిపోతాడు మాకేమన్నా? ఏం బాధపడదు. 2,000 15,000 నేను లాస్ట్ 89,000 రా. ముందులేనా ముందు చెడిపోయినా రెడ్డి చూసి నువ్వు ఎవరు చెడిపి తెచ్చి లేడు పో ఇంకో పర్లేదే. ఈ గింగిచ్చి అడిగి పోయినా వేరే కట్టేకూడదు. ఇద్దరు కొనేసిన బయలుదేరదామా? అయ్యో ఏం నీకు మచ్చిందే ఏమన్నా పోయిందా? మన వెనక వీడి తెచ్చిన సజ్జన్నం అయిపోయిందా? ఇప్పుడే పాల్గొన్న 16,000 కోమటింటికి వెళ్ళి ఒక పూటకు కావాల్సినటువంటి సరుకులు తీసుకొని వస్తా. ఇంకో మాట, మా అమ్మ ఎద్దు వ్యాపారం మునుపు కానీ ఎద్దు వ్యాపారం తర్వాత కానీ మన చిన్న ఎంగళరెడ్డి అన్నకు ఉన్న చిన్న ఎన్నక మంచి చక్కని చొక్కని చూసుకురా. మనం పెళ్లి కూతున్నా. నువ్వు ఆ పనిలో ఉండి నేను ఈ పనిలో ఉంటా. అలాగేనా? కదా ఈ రాగమాన రథం కాడికి చేరలాగా ఈ తూర్పు మార్గంలో చూడగా ఎవరో దేవత ఎదురుతున్నట్టున్నది కదరా. దగ్గరికి రాని మనం చూద్దాం.
ఏమిరా? అవును, అదిగో చూడు, సత్యలోకమున సరస్వతియో, కైలాసమున పార్వతియో, భూలోకమున భూదేవత ఎదురు వచ్చి ఉంటున్నది. ఈ ఎదురు వచ్చిన దేవతకి మనం పూజలు వేసుకొని వెళ్ళినా మనకు శుభం కలుగులోయేమో. అయినా ఒక సందేహం, ఈ పాలనలో ప్రజలెవరు కాయగొట్టు పూర్వెత్తలేదు, చేయిత నమస్కరించలేదు. ఏమై ఉండవచ్చురా? అది ఉండవచ్చురా, భక్తి ఆచారము తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు ఎదురు వచ్చిన దేవుడికి మనమే పూజలు కాబట్టి భక్తి ఆచారం ఏమంటూ ఈ పాలనలో ప్రజలకు తెలియజేద్దాం. చికెన్ పూనము తీసా రాఘవలారు ఆపత్తి లేదు కదా స్వామి, ఇంత ఆవేశము యారు ఎంత కోపడతాడు? ఈ రోజున కారణంగా అడిగి విచారించము. ఇప్పుడు అడిగి విచారించదు ప్రభు, అడిగి విచారించమురా. మేము మాది ఓల్గొండ పట్టినమా, ఏమి ఇక్కడ వచ్చిండదే? ఎద్దులకు వచ్చినామా. ఎద్దులకు వచ్చిన వాళ్ళు ఎద్దులు తీసుకొని నోరు మూసుకొని మీరు ఓల్గొండకు పోతారా? మా ఊర్లో ఆడదు మెరుగు తిరుగుతుంటే ఆడదానికి దండ పెడితే నాగరెడ్డి కొండమ్మ దంపతులకు కలిగిన చిన్నమ్మ ఎరువులు వస్తుంటే మీరు పని పాత పాప నక్కల గట్టులో మంత్రించుకోండి బా. ఎవరు ఉన్నారా? చిల్లర లేదా? నేను ఇస్తాలే. దానికి మంత్రిస్తారా? అడిగి విచారించలేదురా. మాట్లాడు పిల్లలు తులపోసుకుంటా అడిగిన సమయం ఎవరు చెప్పారు? మనం పొర్లి దండాలు పెట్టినది, ఒదిగి వందనాలు చేసినది దేవత కాదండి ప్రభు. ఏమది దేవత కాదా? కాదు, ఇంకెవరురా? కొంచెం దూరం మీరు చెప్తా. నువ్వు దండ పెట్టినావు చూడా, దేవత కాదంట. దేవత కాదా? ఇంకెవరురా? దూరం బాగుండు. ఏమిరా? అమ్మా ఆడదంట. జవతీరా జవతీరా సారీ వారిలో చేస్తుంది. అడగరా కాలారి బాధం అడగరా.
పెద్దవారిని గౌరవించక నేను చేసిన తప్పులు క్షమాపణ చెప్పక రథము తిప్పుకొని పోయిన ఉండవచ్చు. ఈ పాల్గొండ పట్టణంలో శిలమని శిలమకొండమ్మ చిన్నాగుడి దంపతులకు 6 మంది కుమారుల సందులు లేక లేక జన్మించినటువంటి ఆడబిడ్డంట వారు శనివారం నాడు ఊరి మీద తిరుగుతున్న మన దేవతను భ్రమించి ధనప్రమాణం చేశామంటయ్యా. ఏమి కొండమ్మ కూతురా? కొండమ్మే. కొండమ్మ ఒక్కరున్నారా లేక ఊరున్నారా? కొండమ్మన్న వారు ఒక్కరే ఉన్నారంట ప్రభు. వారి పుట్టులు మన ఓరుకొండ కొండమ్మ పేరు ఎవరు కాదు, నా చెల్లెలు. నా చెల్లెలు కూతురు కాదు అరువచ్చు నమ్మచ్చుకొచ్చుటా. ఎంత అవమానం, ఎంత పరాపం, ఎంత ఈనముతలారి, ఎంత ఈనమురా. నిజమే స్వామి, అరగాసంత ఆడదానికి కొండంత రెడ్డి వచ్చి నడి ఈతలో నమస్కరించిన శనివారంలో చులకనైతే ఈని వారంలో ఈనమైతే నా ఓటి రెడ్డులతో ఎంత ఎంత మోసమైతే మీరు తలారి, ఎంత మోసమైతే. మోసమాగా మోసమాగా శనివారంలో సులకనైతే ఈయన వారిలో హీనమైతే నేను దుఃఖపోతుంటే నీకేమి ఎగతాలు కాదు, నాకు కూడా దుఃఖం గుర్తుకొస్తాండి, గుర్తుకొని వచ్చేస్తాండి. తలారి ఈ కోపం పోయే శాంతం వచ్చే మార్గమన్నా తెలపరా? ఈ మానవరిచడికి ఇప్పుడు శాంతం ఎప్పుడు వస్తుంది? నాకే రాలే, నీకెందుకు వచ్చిందా? ఎంత శాంతం రాండి అంటే నువ్వే మనశ్శాంతిరా? మనశ్శాంతినే పడుతుంది సమయ. చూడుపా, నువ్వు ఊరికే బాధపడద్దు. నీకు ముందే హార్ట్ అటాక్ ఉందా? ఆటో ట్రక్కు 2 ఉన్నాయ్యా. ఊరికే కన్నోళ్ళు ఫాలో అయిపోతాయి. ఆటో ట్రక్కు 2. నా మాట చూడు, 100 రూపాయలు ఇట్లే గౌరు పళ్ళు అయిపోయి 50 రూపాయలు పాడాలి, 50 రూపాయలు పాడాయిలు తెస్తా. పాడాయిలు తాగు, నువ్వు చచ్చిపో. పాడాయిలు తిండి చచ్చిపోతా.
ఇంటే బోండాలు తిన్న కూడా చచ్చిపోతారు. నీకేమన్నా మత్తుందా? పాలని నీళ్ళగా ఉంటుంది, గపక్కని మింగి గపక్కని చచ్చిపోతావా? నేను 50 రూపాయలు బాండాలు నమిలి మింగి గొంతి నేర్చుకొని 3 రోజులు పునిగి లేకపోతే 4వ రోజు కూడా పడుతుంది నేను సాయిల్ అంటే. నువ్వు పుసుకుని చచ్చిపోతావు. నీకు మేలు నాకు మేలా? మనిషి అంత వచ్చే మార్గం చెప్పాలంటే చచ్చిపోయేదానికి అవమానానికి సాగుంటే పరిహారం కాదు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ ప్రతీకారము తీర్చుకోవాలను. దానికి తగిన యోచన చెయ్యి. యోచన చేయమంటే ఒకటే మార్గము. ఏమది? అవి ఎవరంటే స్వయం నా మేనగోడలే కదా. అవును. ఇప్పుడే నీ చెల్లెలు కొండమ్మ దగ్గర పోదాం, పోయి అవును ఉప్పిద్దాం, బేలిద్దాం. లేక అంతకి మించిపోతే మోసం చేద్దాం, అంతకి మోసపోతే కుట్ర పొందుదాం, అంతకి మించిపోతే అంతేలే పోయేసి ఎట్లా తిరిగి నీ చెల్లి నీ చిన్న కొడుకున్నారు చూడు వెంకటరెడ్డికి ఆయన కూతురు చేసుకుంటామనుకో. ఇక్కడ జరిగిన అవమానానికి మనం ఓలుగుండ్లు పిలుచుకొని పోయి నాకే చెప్పాలి, నరికే ఇచ్చింది చెప్పారు. అయినా ఒక సందేహం. నా చెల్లెలు ఊరికి 25 సంవత్సరాలు అవుతున్నది. పెళ్ళైంది మొదలుకోలేదు, నేను ఇక్కడ రాలేదు, నా చెల్లెలు అక్కడ రాలేదు. ఈనాడు తన ఇంటికి రానిచ్చిన తన కూతురు ఇచ్చి నా కొడుకు వివాహం చేస్తున్నా. భర్త కొడుతుంది ఎవరు? నన్ను. ఏమిరా నా భర్త ఇన్ని రోజులు అయిపోయింది, నీకన్నా బుద్ధి లేదేమిరా? వాడికంటే బుద్ధి లేదు బేమస్. నా భర్త వాడు నోటికి సాగు వాడి అనేది నేనంట మాట్లాడుచుకో. ఆయన అంటుందే నువ్వు అంటున్నావా? అట్లా అంటుందే. కాబట్టి 25 సంవత్సరాల నుండి తేనటువంటి పూలు పండ్లు కాయలు పుట్టినట్టు సారిగా అంటే తెలుసా? పసుపు కుంకుమ పోగుదారము బ్లేడు రైచుడు చిన్నగిరెడ్డి గడ్డం తీసుకునే బాగుంటాయి. ఇవన్నీ తీసుకొని పోయినామనుకో ఇంకా ఉబ్బిపోతుంది. శబాష్. ఆడవారికి పుట్టింటి సారిగా నా చాలా మమకారం ఎక్కువ కనుక ఇప్పుడే 25 ఏళ్ళ నుంచి రాడు పుట్టింటి సారితో వెళ్ళిన పూలు పండ్లతో పట్టు చీరలతో ఆభరణ సొమ్ములతో పసుపు కుంకుమలతో పోగదారముతో వెళ్ళిన అవి చూసి మెచ్చి తన కూతురిచ్చి నా కొడుకు వివాహం చేసిన అది పిన్పిట్ట అది నా చేతిలో చచ్చును. శబాష్ తలారి. ఫస్ట్ నువ్వు ఆడని చూపించుకో. ఏంటో ఎగిసి పడతాను పొలాలు పడనా తక్షణమే పొలాలు కదా చూసుకొని వద్దాం. ఎప్పుడు చాలా రోజులు అయిపోయాయి. మెరుతారే ఇప్పుడు ఆశం లేక 25 ఏళ్ళ నుంచి రాని పుట్టింటి సార్లతో బయలుదేరము. ఏదేమైనా నా చెల్లెల్ని ఆలించి బేలించి మాయ మాటలు చెప్పి నా పగకు ప్రతీకారం తీర్చుకునే మార్గం కనుకోలేవు. అట్లాగాని చెప్ప నువ్వేం టెన్షన్ పెట్టద్దా. నువ్వు ఒక మాట చెప్తే నేను 10 అబద్ధాలు చెప్తా, నువ్వు 10 చెప్తే నేను 100 చెప్తా, నువ్వు 100 చెప్తే నేను 1000 చెప్తా. అంటే మనం కొంపలు కూల్చే దాంట్లో ఫస్ట్. శబాష్ శబాష్. అవురవురా. నువ్వు అప్పులు ముంచే దాంట్లో ఫస్ట్. అలాగే బయలుదేరదామా? పూల పనులు రా పుట్టలు నింపారా ఇదే కాబోలు నా చెల్లెడు కొనమ మందిరము ఎంత సుందరంగా ఎంతో వైభవంగా ఉన్నదిరా. అవురా
నా చెల్లెలు కొండమ్మ మేడ నా పలుకులు కానీ అదిగో చూడు దిగి వస్తున్నది. అన్నయ్య నా పెళ్లి 20 సంవత్సరాలు అవుతుంది కదా. నా చెల్లెలు సచ్చిందా బతికిందన్న నా ఊళ్ళకి రాలేదు, నా మేడకు రాలేదు కదా అన్నయ్య. ఈనాడు నా మేడకు వచ్చిన కారణమేమో నాకు చక్కగా నిలబడ్డా అన్నయ్య. ఏమిటమ్మా రాక రాక మీ అన్నయ్య ఇంటికి వస్తే నీ మనసులో సందేహం వస్తున్నదా? అవునన్నయ్య. అలాగనే తెలుపుతున్నా, ఆలోచించి వినవమ్మా. అన్నగా అమ్మా చిన్న పెన్న ముద్దు చెల్లెలా ఉండగా 6 మందికి నీళ్లు చేసుకున్నాను. నా చిన్న కుమారుడు వెంగళరెడ్డికి ఎదురైన కారణంగా ఇంకా లేక లేక నీ గర్భవాసమున ఆడవాళ్ళకి జన్మించిందని తెలిసి ఏదేమైనా సరే నా చెల్లెలికి పుట్టింటి భాగం కలగ చేయాలని కాచతో నీ చిన్న కూతురు చిన్నమ్మను నా చిన్న కొడుకు వెంగళరెడ్డికి అడగడానికి వచ్చానమ్మ చెల్లెలు. మాటలు అన్నయ్యా. అది ఏమిటమ్మా? గోవింద గోవింద దేవదేవా నారాయణ అన్న మేరుగుల చేతి సోమతమన్న అవును కదా.
మీరు కొలిచేది శివమతము, మేము కొలిచేది హరిమతము కదన్నయ్యా. శివమతముకు హరిమతముకు సరిపోదు కదన్నయ్యా. మా చిన్న కూతురు చిన్నమ్మని అడగడానికి నీకు ఎంతవరకు న్యాయం అన్నయ్యా? ఏంటి మాట పలుకుతున్నావమ్మా చెల్లెలా? అలా నాన్నదేవు పుట్టినది శివమతములో కాదా? హరిమతములో ఉన్న చిన్నరెడ్డికి ఇచ్చి వివాహం చేయలేదా? నీ పెళ్ళప్పుడు మతములు అడ్డము రాలేదు, కానీ ఈనాడు నీ కూతురు నా కుమారునికి ఇవ్వాలంటే మతములు అడ్డం వస్తున్నాయా చెల్లెలా? అన్నయ్యా, ఆనాటి కాలం ఆడదన్నయ్యా, ఈనాటి కాలం ఏనాడదు కదన్నయ్యా. ఆయన నీ చిన్న కూతురు చిన్నమ్మని నా కుమారునికి వివాహం చేయాలంటే నేనేమి చేయాలో చెప్పవమ్మా? అన్నయ్యా, ఈ ఆకాశం సాక్షిగా భూదేవ సాక్షిగా పాలు బట్టి ప్రమాణం చేస్తే గన నా చిన్న కూతురు చిన్నమ్మను నీ చిన్న కొడుకు వెంకటరెడ్డికి సంతోషంగా వివాహం చేసినానన్నయ్యా. ఓహో, అది ఆమె సందేహం. అవునన్నయ్యా. నీ నిశ్చయము గాని ఈనాటి దినం నుంచి భూమి ఆకాశమైన సాక్షిగా, సూర్య చంద్రాదుల సాక్షిగా, సూర్యుడు కోడి దేవతల సాక్షిగా, తల్లిదండ్రుల పాదాల సాక్షిగా, సూచేసపు వారి సాక్షిగా ఈనాటి దినం నుంచి నేను శివమతం వదిలి ఏం కొలాలమ్మా? హరిమతం కలవాలన్నయ్యా. తప్పగా అనుమతి కలుస్తున్నా అని నీకు మాట ఇస్తున్నాను చెల్లెలా. ఇప్పుడే నా చెల్లెలకి అనుమానం వచ్చింది. నువ్వేళ్ళ మధ్యలో బాగెట్టి నీళ్ళు తాగినా పరుసు పట్టింది. అంటే నా తుమ్మే పెద్ద పాట లేదులే. ఎట్లంటావు? పంపనాశనము గోదర్శనం. గోవు దర్శనం అంటారా? గోవు దర్శనం అను ఎన్నబడే ఇంట్లో దుత్త బగిలి అంటారా? టైపు ఉందాం. ఏందో ఆలిచ్చి వేలిచ్చి నా చెల్లెని పెళ్లి కొప్పిస్తా ఉంటే మధ్యలో దూరుతా ఉన్నావు వేలు పెట్టేదానికి. తప్పున్నా కొడుకు అదే వచ్చింది తుమ్మ. అమ్మ చెల్లెలా, ఏదేమైనా పాలకుటి ప్రమాణం చేశాను. నీ ఇచ్చేముగానే నేను ఈ రోజు నుంచి నువ్వు అనుకున్న మాట ప్రకారం నేను నడుస్తున్నాను కనుక నీకు ఆచమలేక శుక్రవారం చప్పరం శనివారం ముహూర్తం నువ్వు నీ చిన్నకుమారు దొరుకున్న ఊరంలోకి వస్తే రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తానమ్మా. మా పాల్గొండలోనే నా కుమార్తెకు వివాహం చేసినానన్నయ్యా. నీ నిశ్చయమేనమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి నా చిన్న కుమారు దొరకని వచ్చాను. నీవు పెళ్లి కావాల్సిన సామగ్రి అంతా సిద్ధం చేసి తలారి ఇప్పుడు రానా మనసు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఆలస్యం లేక ఇది అనుమానముతో కూడిన పెళ్లి కనుక ఏమాత్రము ఆలస్యం చేయరాదు. తక్షణమే నా వారంలో వెళ్ళి నా చిన్న కుమారు దొరకని వచ్చి చిన్న వివాహం చేసుకోవాలను, నువ్వు నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవాలను. తక్షణమే బయలుదేరమురా. సరే అట్లా పేరు కల్ల నా కళ్ళు నెట్టి నా పని మంచినాడే. ఏమండి? ఎక్కడ మన కుమారుడు? వస్తున్నాడండి. కుమారా వెంకటరెడ్డి రారా.